హలో ఎవరిబడి ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిదంటారు. అది కాక ఆడపిల్లలు కాళ్ళకు చేతులకి గోరెంటాకు పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినట్టుగా ఉంటుంది. నేను ఒకటే చెప్తానండి, జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు మన తెలుగు వాళ్ళకి, హిందువులకు చాలా రకాల పండుగలే ఉంటాయన్నమాట. మా అమ్మ మా చిన్నతనంలో నాకు, మా చెల్లెలకి, మా అమ్మకి ముగ్గురికి కాళ్ళకి చేతులకి అయితే గోరెంటాకు పెట్టి నెలకు 2 సార్లన్నా కంపల్సరీగా అయితే గోరెంటాకు అయితే పెట్టేది. నేను మాత్రం ఇప్పుడైతే నెలకు ఒకసారి అయితే కంపల్సరీగా అయితే పెట్టుకుంటూ ఉన్నాను. జనవరిలో సంక్రాంతి పండుగ, ముక్కోటి ఏకాదశి, ఫిబ్రవరిలో మా ఊరు తిన్నాల, మార్చిలో మా చెల్లెల బర్త్డేకి, ఏప్రిల్లో ఉగాది, శ్రీరామనవమికి, మేలో ఎండాకాలము వేడిని తగ్గించడం కోసం అనేసి గోరెంటాకు పెట్టేది. జూన్లో మళ్ళీ నా బర్త్డే రావడము అప్పుడు పెట్టుకునేదాన్ని. జూలైలో ఆషాఢ మాసము, తొలి ఏకాదశి, ఆగస్టులో శ్రావణ మాసము, నాగుల చవితి, సెప్టెంబర్లో వినాయక చవితి, కృష్ణాష్టమి, అక్టోబర్లో దసరా, నవంబర్లో కార్తీక మాసము, డిసెంబర్ ఒకటే ఖాళీగా ఉండేది. ఇంకా పెళ్ళిళ్ళు పడితే పెళ్ళిళ్ళప్పుడు కూడా పెట్టేదన్నమాట. మా పిల్లలకి ఇలా పెట్టేసి నేనైతే ఈ ఆషాఢ మాసంలో ఇలా పెట్టుకున్నాను. మీరు నాలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే